గొప్ప కోసమో మొక్కుబడి కోసమో చేస్తానని అనుకోవటం లేదు. ఎందుకంటే అటు రైతులు కూడా అడుగుతున్నారు మా బకాయిలు ఎప్పుడు తీరుస్తారని. వస్తూ ఎండీ గారితో కూడా మేము డిస్కస్ చేసాం. అయితే మేము శాసనసభ్యులు అయిన వెంటనే అసెంబ్లీ అవుతున్న తరుణంలో నేను కేఎస్ఎన్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. బకాయిల విషయంలో కానీ, కార్మికుల బకాయిల విషయంలో కానీ, రైతుల బకాయి విషయంలో కానీ రెండు మన ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయవలసి ఉంది. గత సంవత్సరం మేము ఎంత ఇబ్బంది పడడం అంటే రోజు మాకు తెల్లవారి దగ్గర గొట్టంగా చూసాను. మేము ఎండీ గారికి అప్పుడు ఎండీ గారు సంజయ్ గారు ఉండేవారు. ఏమైనా ఆగిపోయింది అడుగుతుంటే సార్ మళ్ళీ మీకు మెకానిక్ వచ్చాం సార్ మళ్ళీ ఆటోకి వెళ్దాం అనుకునేవారు. ఎప్పటికప్పుడు రిపేర్ అయిపోయి రైతుల్లో నిరాశ నిరుత్సాహం వచ్చి ఈ సంవత్సరం మళ్ళా ఈ చెరుకు ఎండిపోతాయేమో వెయ్యలేమో, ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు ఆగిపోతుందని చెప్పి చెరుకు కూడా 30% దగ్గర తగ్గిపోయింది. కారణం సకాలంలో ఈ ఫ్యాక్టరీ ఆధునీకరణకు వెళ్ళాలని, అది ఏ రకంగా వెళ్ళాలని చెప్పి ఒకసారి మేము యువరాజు గారి దగ్గర ఓ రోజు, యువరాజు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ దగ్గర మీ ఇద్దరు సుమారు 2 గంటలు కేఎస్ఎన్ ఎమ్మెల్యే గారు నేను సమావేశంలో పెట్టాం. అది ఇతరాలకు వెళ్ళాలా లేదా డిస్టరీకి వెళ్ళాలని, అదొక భాగం. రెండు బకాయిల విషయంలో కూడా ఎందుకంటే కార్మికులు నాకు బాధ కలిగింది. ఇందాక ఎమ్మెల్యే చెప్పింది కరెక్ట్. నేను ఇలా వెళ్తున్నాను, 12 రోజులు ఓ రోజు ఇలాగేదాను, కొన్ని రోజులు ఇలాగేదాను చెప్పాను. కేసీఆర్ బాధ చూస్తూ వెళ్తాను, ఆగలేకపోతున్నాను. ఆగాలంటే మరి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. పాప ఇబ్బంది వాళ్ళకి. ఏడే కార్మికులు అనేవాళ్ళు ఎంతకాలం బకాయిలతో ఉండి కుటుంబాలు పోషిస్తా ఉన్నాం, ఆ ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు మేము 4 భాగాలు. ఒకటి ఎండీ ఇక్కడ ఒక మార్గం మేము ఆలోచిస్తున్నాం. నేను కేఎస్ఎన్ గారు రేపు అవసరం ఉంటే సివిల్ సప్లైస్ కమిషన్ కలిసి సరే నాదిలో మన చెప్పాం. ఎందుకంటే సివిల్ సప్లైస్లో డబ్బులు బాగా ఉన్నాయి, వాళ్ళు కూడా పర్చేజింగ్ చేస్తున్నారు. మాకు మా షుగర్ అంతా ఉంది ఇక్కడ. ప్రతి గవర్నమెంట్కి ఇస్తే ఎవరో మన అప్లిక్ చేయరు, మళ్ళీ ఎవరు కామెంట్ చేయరు. ప్రైవేట్ చిన్నాల ముందుకు రావటం లేదు. అయితే ముందు ఒకటి ఈ కార్మిక బకాయిలు సుమారు 9-10 కోట్లు దగ్గర ఉన్నాయి. అంటే బకాయిలు కానీ చనిపోయిన కార్మికులకైతే కానీ 10 crores మనం ఇమీడియట్గా కార్మికుల కోసం ఏ రకంగా చేయాలో నేను ఎమ్మెల్యే గారు అవసరం షుగర్ మినిస్టర్ గారిని కూర్చోబెట్టి ఈ ఒక్క విషయం అర్జెంటుగా అంటే ఇది నెల తరబడి చేసేది కాదు. వారం 10 రోజుల్లోనే అది మనం క్లియర్ చేసుకుంటే హైదరాబాద్ ఈ నెల చూసుకొని ఇంకా ఈ వాళ్ళ దేశం అడ్జస్ట్ చేసుకొని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.